ఏమేసిండు జాబ్లు గత ప్రభుత్వం వేసిన జాబ్స్ అన్ని నా అకౌంట్ లో వేసుకొని ఇన్ని వేసిన, లేకపోతే నా తలకాయ తీసుకొని పక్కకు పెట్టుకుంటా. ఇంకా 10 సంవత్సరాలు ఏలాలని ఉంది. ఎందుకంటే మంచి ఏసీ కార్లు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, కొంచెం మంచిగా ఉండాలి కదా. ఎవరైనా బయట గట్టిగా మాట్లాడతా మీ దగ్గర అది ఎవరు ఈడ ఒక ముసలామె మాట్లాడింది, పింఛన్ లేదు ఏం లేదని. ముసలాళ్ళ పైన కూడా కేసులు పెడతారా అన్న? పాపం వాళ్ళకి ఏం తెలుసు, ఏడ తిరుగుతారు. ఎంత చెత్త పరిపాలన అంటే కాంగ్రెస్ ది, అంత చెత్త పరిపాలన. వేస్ట్ అన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. అనవసరంగా నిరుద్యోగులందరూ ఇల్లు పోయి పేరెంట్స్ ని అడుక్కొని ఓట్లేపించి ఇంత చేసింది కదా. బాగా బుద్ధి చెప్పిండు మన రేవంత్ రెడ్డి సార్. బాగా ఏం చేయని కన్నా జాబ్స్ కావాలి కదా. ఏం చేస్తే ఏంది, ఫస్ట్ జాబ్స్ కావాలి కదా. ఓకే, స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నా అది ఓకే, అది ఒక్కటి చేసే కరెక్ట్ కాదు కదా. ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా వేయాలి కదా. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాం, ఫ్రీ బస్ వల్ల చాలా మంది లాభం పొందుతారు. నువ్వు జాబ్స్ చేసే తల్లిదండ్రులకి కానీ పెన్నం పిల్లలకు కానీ ఈ గవర్నమెంట్ జాబ్ లో వచ్చే జీతంతో బస్ ఛార్జీలు ఇయ్యలేనంత దిక్కుమాల పరిస్థితిలో ఉంటారా? ఫ్రీ బస్ పెట్టినాం, ఫ్రీ బస్ పెట్టినాం, ఫ్రీ బస్ పెట్టినాం. రాజీవ్ యువ వికాస్ గోవింద ఏం చేస్తాడంటే చెప్తాడు అన్న. ఈయన మొత్తం ఒక ప్లాన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇంత పెద్ద రోడ్ ఉందనుకో, ఒక చిన్న మూలకు ఊడిపిస్తాడు. ఊడిపించి అదొక వీడియో తీపించుకుంటాడు, ఒక ఫోటో తీపించుకుంటాడు, బాగా పబ్లిసిటీ చేయించుకుంటాడు. ఈ మిగతా రోడ్ అంతా ఊడవడింగా. ప్రతిదీ అంతే, ప్రతిదీ అంతే. సరే మెయిన్ గా ఇన్ని రోజులు అంటే పాప చిన్న ఉన్నదన్న, నేను ప్రెగ్నెంట్ ఉంటే కొంచెం కేర్ ఎక్కువ ఉండాలి అని చెప్పిన. హెల్త్ కండిషన్ బాగాలేక సో ఇంకా ఆగలేను. మొన్న దీక్షిత్ నగర్ లో ఉన్నప్పుడు కూడా ధర్నాకు వెళ్ళిన. సో అక్కడ అందరిని ముందస్తు అరెస్ట్ చేయడం వల్ల ఓకే అట్లా అయిపోయింది. ఇక మళ్ళీ ఈ రోజు అన్న వద్దామని చెప్పేసి వచ్చిన. ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ కి, నిరుద్యోగులను పట్టించుకోండి. ఆ రైతులు ధాన్యాలు కొనక ఎక్కడ అక్కడ అన్న మా ఊరికి రా నేను చూపిస్తా. మా ఊరు ఒకటే కాదు, ఏడ పెద్దూరు నుంచి మొదలు పెడితే తెలకపల్లి వరకు ట్రాక్టర్లు లైన్ గా, నేను కావాలంటే వీడియో కూడా పెడతా మీరు చూడండి. పెద్ద ట్రాక్టర్స్ అన్ని లైన్ ఉన్నాయి. ధాన్యాలు సరిగ్గా ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళు కొంటే పైసలు వేస్తారా తెలియదు, వేయరా తెలియదు. 2000 ఉన్నదనుకో, ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు 500 తక్కువ 600 తక్కువ చేసి తీసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు నమ్మకం ఉండదు కదా, డబ్బులు ఇస్తారా ఇయ్యారు. అక్కడ రైతుల్ని మోసం చేస్తుడు. మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని మోసం చేస్తుంది. లేస్తున్నా ఈ రోజు నుంచే ఫిక్స్ అయ్యే వచ్చిన. ఏమన్నా చెయ్యి సావనన్నా వస్తే ఏమన్నా చేస్తే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర పోరాడతా అని చెప్పేసి గట్టిగా ధైర్యం చేసుకుని నన్ను నేను కుదిరించుకొని, మా హస్బెండ్ కూడా పో నువ్వు ఇట్లా భయపడి ఉంటే కాదు, ఏమన్నా అవుతుంది పో చెప్పిండు, వచ్చేసినాయి.